హలో అండి. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ వీడియో షేర్ చేయబోతున్నానండి. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది కాబట్టి గ్యాస్ సరఫరా తగ్గిందండి. అందుకే గ్యాస్ కొరత ఏర్పడి ధరలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. వంట గ్యాస్ ఆదా చేసుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వంట చేసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో వాడకూడదు. మీడియం నుంచి తక్కువ వేడి మీద వంట చేయాలి. 2. వంట చేసేటప్పుడు గిన్నెలపై మూత పెట్టి ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తే గ్యాస్ ఆదా అవుతుంది. 3. బర్నర్లో రంధ్రాలు పూడిపోకుండా క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. 4. ఆహారాన్ని రిఫ్రిజిరేటర్ నుంచి బయటకు తీసిన వెంటనే వేడి చేస్తే గ్యాస్ వినియోగం ఎక్కువసేపు అవుతుంది. కాసేపు బయట పెట్టి గది ఉష్ణోగ్రతకు వచ్చాకే వేడి చేయాలి. 5. తడి గిన్నెతో వంట చేస్తే గిన్నె వేడెక్కేందుకు ఎక్కువ సమయం పడుతుంది. వంటకు పొడి గిన్నెలు వాడుకోవాలి. 6. వంటకు కావలసిన అన్ని పదార్థాలు సిద్ధం చేసుకొని, కూరగాయలు కోసి పెట్టుకొని, దినుసులు అందుబాటులో ఉంచుకొని వంట చేస్తే త్వరగా పూర్తయి గ్యాస్ ఖర్చు తగ్గుతుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వాచింగ్ నెక్స్ట్ వీడియో.